త్రిభుజాలు, కోణాలను బట్టి త్రిభుజ రకాలు రెండవ భాగం. పిల్లలు, ఇంతకుముందు మనం క్లాస్లో త్రిభుజ కోణాల కొలతలను బట్టి 3 రకాల త్రిభుజాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మిగిలిన రకాల గురించి చూద్దాం. త్రిభుజంలో ఏదైనా ఒక కోణము అధిక కోణం అయితే, అంటే గ్రేటర్ దాన్ 90 డిగ్రీలు అయితే దాన్ని అధిక కోణ త్రిభుజము అంటారు. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణము లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. ఒక త్రిభుజంలో అన్ని కోణాలు అల్పకోణాలైతే, అంటే లెస్ దాన్ 90 డిగ్రీలు అయితే దాన్ని అల్పకోణ త్రిభుజము అని అంటారు. ఇప్పుడు మిగిలిన రకాలు చూద్దాం. ఇది ఏ రకమైన త్రిభుజము? ఈ త్రిభుజంలో కేవలం అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువే కాదు, అన్ని కోణాలు సమానం కూడా. మనం కోణమాలను ఉపయోగించి చూద్దాం. దానిలో త్రిభుజ కోణాలన్నీ కొలవండి. చూడండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. మనం ఈ త్రిభుజంలో చూస్తే అన్ని కోణాలు సమానం. ఇటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజము అంటారు. ఈ త్రిభుజంలో అన్ని భుజాలు కూడా సమానమవుతాయి. ఒక త్రిభుజంలో 3 భుజాలు మరియు 3 కోణాలు ఉంటాయి. అది ఏ రకమైన త్రిభుజమైనా దాని యొక్క 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మీకు తెలుసు. మనం సమబాహు త్రిభుజంలో కనుక చూస్తే అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు కూడా సమానం. కాబట్టి ఒక్కొక్క కోణం కొలత 180/3 అంటే 60 డిగ్రీలు ఉంటుంది. అమన్ ఈ త్రిభుజాన్ని తయారు చేశాడు. 2 కోణాలు సమానంగా ఉన్నాయి. మళ్ళా కోణమానిని ఉపయోగించి ఈ కోణాల విలువలు కనుక్కుందాం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 63 డిగ్రీలు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 63 డిగ్రీలు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 54 డిగ్రీలు. కాబట్టి మూడవ భుజం బీసీతో ఏబీ చేయి కోణము అదే మూడవ భుజంతో ఏసీ చేయి కోణానికి సమానమైంది. ఇంతేకాదు, ఏబీ మరియు ఏసీ భుజాలు కూడా సమానం. ఈ విధమైన త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజము అని అంటారు. 2 సమాన భుజాలు మరియు 2 సమాన కోణాలు. కాబట్టి ఇప్పుడు మీరు కోణాల కొలతలను బట్టి వివిధ రకాల త్రిభుజ భుజాల గురించి తెలుసుకున్నారు కదా. ఒక త్రిభుజంలో ఒక కోణం అధిక కోణం అయితే, అంటే గ్రేటర్ దాన్ 90 డిగ్రీలు అయితే దాన్ని అధిక కోణ త్రిభుజము అని అంటారు. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణము 90 డిగ్రీలు అయితే దాన్ని లంబకోణ త్రిభుజము అని అంటారు. ఒక త్రిభుజంలో అన్ని కోణాలు అల్ప కోణాలైతే, అంటే అవి లెస్ దాన్ 90 డిగ్రీలు అయితే దాన్ని అల్పకోణ త్రిభుజము అని అంటారు. అంతేకాదు, ఒక త్రిభుజంలో 3 కోణాలు సమానంగా ఉంటే అది సమకోణ త్రిభుజం అయితే దాని యొక్క 3 భుజాలు కూడా సమానమవుతాయి. ఒక త్రిభుజంలో 2 కోణాలు సమానమైతే అది సమద్విబాహు త్రిభుజము. ఇందులో 2 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు.